న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలు పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని, ఐక్యతను ప్రతిబింబించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం 5 మండలాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపన లక్ష్యాలను, పార్టీ చేసిన సేవలను గుర్తుచేశారు. సాధారణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధిలో పార్టీ కీలక పాత్ర పోషించిందని, రైతులకు మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు పార్టీ ప్రతిష్టను మరింత పెంచాయని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని పెంచాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడం తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మహిళా నాయకులు హాజరై కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ ఐక్యతను, శక్తిని మరోసారి చాటిచెప్పాయి. కార్యక్రమం చివరగా అన్నదానం నిర్వహించి వచ్చినవారికి భోజన సదుపాయం కల్పించారు. ఈ వేడుకలు ప్రాంతీయంగా విశేష స్పందన పొందాయి. సాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నందమూరి తారక రామారావు గారు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి మద్రాసుగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు పెట్టాం. పొట్టి శ్రీరాములు గారి త్యాగపత్రంగా మనం ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ విభజనయింది. ఆ తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ తప్పించి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన కూడా ఎవరు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఆలోచించి మన కోసం మనం ఆలోచించి మనలో ద్వేషాలనేవి ఏవైనా ఎవరైనా రెచ్చగొట్టి, చాలా మంది ఇప్పుడు ఒక ఊరు స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాతపట్నం తీసుకుందాం. ఇద్దరు బామ్మర్లు స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఒక రోజు ఒక పూల పెడతాడు, ఇంకో రోజు ఇంకో పూల పెడతాడు. ఒక పక్క మీకు బాగా వెలగానంటే ఒక పక్క మీకు బాగా వెలగానంటే నీళ్ళు రైలు అవుతారన్నమాట. అది కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ వాళ్ళ టార్గెట్ అండి. వీళ్ళ మీద ఇద్దరి మీద ఎవరి మీద అభిమానాలు లేవు, వీళ్ళ మీద ఇద్దరి మీద ఎవరి మీద ప్రేమలు ఉండవు. కానీ ఒకటే ఉంటది, వీళ్ళకి విడదీస్తే, వీళ్ళు బలమైన పెడితే మళ్ళీ మనం నాయకత్వం చేయొచ్చు. ఎన్నో రోజులుగా భూతకాలు గుంటున్నట్ల కాసేవాళ్ళనమాట. సర్పంచ్ అయిపోవాలి, ఎంపీటీస్ అయిపోవాలి అనుకోని అవి జరగదు కళ్ళవి.